రెడ్డిట్లో ఒక బెంగళూరు టెక్కి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. అదేంటంటే అక్కడ ఒక క్యాబ్ ఓనరు మనం బుక్ చేసుకుంటాం కదా వెళ్ళడానికి. సో కంపెనీ ఏంటో మనకు అవసరం లేదు. ఆ ఓనర్ మాత్రం కార్లో ఒక లిస్ట్ పెట్టాడట, ప్యాసింజర్స్ పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఏంటి అని అంటే, నెంబర్ 1 మీరు క్యాబ్ ఓనర్ కాదు. నెంబర్ 2 నేను క్యాబ్ ఓనర్ని. నెంబర్ 3 మర్యాదగా ఉండండి, చక్కగా మాట్లాడండి. నెంబర్ 4 డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు మెల్లగా వేయండి. నెంబర్ 5 మీకు ఏమైనా యాటిట్యూడ్ ఉంటే అది మడిచి మీ జేబులో పెట్టుకోండి, నా దగ్గర చూపించకండి. అండ్ నెంబర్ 6 ఇక మర్యాదగా ప్రవర్తించండి, సేమ్ అట్లాంటిదే ఒకటి పెట్టి. అండ్ 7 ఇంపార్టెంట్, నన్ను భయ్యా అని మాత్రం పిలవకండి అని పెట్టాడట. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది నేను షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యానంటూ ఆయన పోస్ట్ పెడితే కింద నెటిజన్లు ఏమేమో అంటున్నారు. ఇందుకు మీకేమనిపిస్తుంది? అది యాక్చువల్లీ ఆ క్యాబ్ డ్రైవర్కి తెలియాల్సింది ఏంటి అని అంటే, సరైన బిహేవియర్ లేని ప్యాసింజర్స్ ఉంటారని ఆయనకు తెలుసు. బట్ సరైన బిహేవియర్ లేని క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉంటారు. ఆ విషయం తెలుసుకోవాలి మనోడు. అవే రూల్స్ సేమ్ అతనికి పాటిస్తాయి. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నన్ను భయ్యా అని పిలవడం మాత్రం వద్దు అని ఎందుకు అన్నాడు? అదేంది అదంతా షాకింగ్. సరే, ఇంతకీ ఈ రూల్స్ పట్ల మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి?